వాసుదేవ సార్. వాసుదేవ సార్, క్లాస్ లేదా? దేవ నమస్తే. వాసుదేవ్ అంకుల్ క్లాస్ ఉంది, ఒక 2 నిమిషాలు స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. వాసుదేవ క్లాస్ స్టార్ట్ చేద్దాం. వెన్నుముక్క నిటారుగా ఉంచి నెమ్మదిగా కళ్ళు మూసుకుందాం. శ్వాస పైనే ధ్యాస నుంచుదాం. ఒక్కసారి ఓంకారంతో క్లాస్ స్టార్ట్ చేద్దాం. దీర్ఘమైన శ్వాస. ఓ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. వాసుదేవ, ఈ రోజు మీకు అందరికీ తెలిసినట్టుగా మనం చూడబోయే సిస్టమ్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అంటే నర్వస్ సిస్టమ్ యొక్క పని ఏంటి? ముఖ్యమైన పని. బ్లడ్ని సర్క్యులేట్ చేస్తుంది. ఓకే, ఓకే. నర్వస్ సిస్టమ్ ని తెలుగులో ఏమంటాం? నాడీ వ్యవస్థ. వెరీ గుడ్. వ్యవస్థ. నాడీ నాడీ వ్యవస్థ. సో నర్వస్ సిస్టమ్ యొక్క మెయిన్ వర్క్ ఏంటి అంటే, సో ఇది బాడీలో అన్ని సిస్టమ్స్ కంటే, అన్ని సిస్టమ్స్ ఇంపార్టెంటే, బట్ నర్వస్ సిస్టమ్ అన్నిటికంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే మిగిలిన సిస్టమ్స్ అన్ని వర్క్ చేయాలి అంటే ఈ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో మొత్తం బాడీకి కంట్రోల్ సిస్టమ్ ఏదన్నా ఉందా అంటే ఆ సెంట్రల్ పాయింట్ అంటాం కదా, ఏదన్నా ఆఫీస్ కానీ అవన్నీ నడవడానికి కావాల్సింది ఆ సెంట్రల్ పాయింట్ ఈ నర్వస్ సిస్టమ్. సో బాడీలో అన్ని మెయింటెనెన్స్ ప్రాపర్గా జరగాలన్నా, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలన్నా, దేనికైనా కానీ లైక్ ముఖ్యమైన పాత్ర ఏది పోషిస్తుంది అంటే ఈ నర్వస్ సిస్టమ్ పోషిస్తుంది. సో మనం ఫస్ట్ నుంచి చూస్తూ వస్తున్నట్లుగా మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థకి దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటూ ఉంటుంది కదా. లైక్ ఫస్ట్ మనం రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకున్నా కానీ శ్వాస ఉంటేనే మన లైఫ్ అనేది ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ తీసుకున్నా కానీ డైజెస్టివ్ సిస్టంలో ఏం జరుగుతుంది, మనం తీసుకున్న ఆహారం అనేది జీర్ణమయ్యి దాని నుంచి కావాల్సిన న్యూట్రియంట్స్ బాడీలోకి చేరుతుంది, రైట్? సో అలా ఒక్కొక్క వ్యవస్థ గురించి చూస్తూ వచ్చాం కదా. ఈ నర్వస్ సిస్టమ్ దగ్గరకు వచ్చేసరికి అలా ముఖ్యమైన పని ఏంటి అంటే, మన మిగిలిన బాడీ సిస్టమ్స్ అన్నిటినీ ప్రాపర్గా లైక్ పని చేస్తున్నాయి అంటే మన నర్వస్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉందని అర్థం. సో దీంట్లో అసలు ఫంక్షన్స్ ఏంటి, ఇంత ముఖ్యమైన పాత్ర ఎందుకు పోషిస్తుంది అంటే, నర్వస్ సిస్టమ్ అనేది ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటది. అంటే ఏ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మనం ఈ స్క్రీన్ చూస్తున్నాము, మాటని వింటున్నారు, రైట్? సో ఈ 2 పనులు చేస్తున్నారు కదా మీరు ఇప్పుడు, చూడటం ఇంకా వినడం. ఈ 2 ఎలా జరుగుతున్నాయి అంటే ఈ నర్వస్ సిస్టమ్ ద్వారానే జరుగుతున్నాయి. సో ఇన్ఫర్మేషన్ ని బయట నుంచి తీసుకోవాలన్నా, మన లోపల ప్రాసెస్ చేయాలన్నా ఈ నర్వస్ సిస్టమ్ వల్లనే జరుగుతుందన్నమాట. సో నర్వస్ సిస్టంలో ముఖ్యంగా న్యూరాన్ అనేది ఉంటుంది.
సో న్యూరాన్ అంటే ఏంటి అంటే మనం కిడ్నీస్ గురించి చూసినప్పుడు నెఫ్రాన్ గురించి చూసాం కదా. సో ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఫర్ ద కిడ్నీ అని. అలా ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఈ నర్వస్ సిస్టమ్ ఏంటి, అసలు ఎలా జరుగుతుంది, దీంట్లో ఏ కణం అనేది ముఖ్యంగా పాత్ర పోషిస్తుందంటే న్యూరాన్స్. సో కణాల ద్వారానే, కణజాలాల ద్వారానే మనం మొత్తం ఈ వ్యవస్థ అనేది ఫామ్ అవుతుందని చూసాం కదా ఫస్ట్ క్లాస్ లో. సో ఇక్కడ వచ్చేసరికి నర్వ్ సెల్స్ లేదా న్యూరాన్స్ అనేవి ఫండమెంటల్ యూనిట్స్ అన్నమాట. వాటి ద్వారానే ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ కానీ, నర్వస్ సిస్టమ్ వర్కింగ్ కానీ ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఇవి అసలు న్యూరాన్స్ అంటే ఏంటి అంటే, ఇవి బేసికలీ ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఇలాంటి కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ మన శరీరం అంతటా ఉంటాయి. సో ఆ న్యూరాన్స్ ద్వారానే మనం ఏదన్నా ఇన్ఫర్మేషన్ ని మైండ్ లోకి తీసుకోవాలన్నా, ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవ్వాలన్నా కానీ ఈ న్యూరాన్స్ ద్వారానే జరుగుతుంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ముఖ్యమైన భాగాలు ఏంటి న్యూరాన్ కి అంటే, డెండ్రైట్, సెల్ బాడీ అండ్ యాక్సాన్. ఈ మూడు అనేవి ముఖ్యమైన భాగాలు అన్నమాట. ఇక్కడ పైన వేర్లు లాగా కనిపిస్తున్నాయి కదా, ఆ వేర్లు లాగా కనిపించేవి డెండ్రైట్స్ ఫస్ట్ది. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటుంది. దెన్ సెల్ బాడీ. సెల్ బాడీ అంటే మధ్యలో ఆ రౌండ్ గా కనిపించేది కానీ ఆ స్పేస్ అంతా సెల్ బాడీ కిందకు వస్తుంది. దెన్ లాస్ట్ కి వచ్చేసరికి యాక్సాన్ టెర్మినల్స్. ఈ యాక్సాన్ టెర్మినల్స్ నుంచి నర్వ్ సిగ్నల్స్ అనేవి వేరే న్యూరాన్ లోకి వెళ్తాయి. అలా ఇప్పుడు పోస్ట్ మ్యాన్ వర్క్ ఏంటి, ఇప్పుడు మనం పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పోస్ట్ కార్డ్ తీసుకొని మళ్ళీ వేరే దగ్గరికి చేరవేయడం కదా. సేమ్ అలాగే న్యూరాన్స్ కూడా ఇన్ఫర్మేషన్ ని ఒక దగ్గరికి తీసుకొని మార్చుకుంటూ మార్చుకుంటూ ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్ కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తూ వెళ్తూ ఫైనల్లీ మన బ్రెయిన్ వరకు చేరుతుంది. ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అనమాట. సో ఒక్కొక్క దాని పని చూసుకున్నట్లయితే ఫస్ట్ డెండ్రైట్స్ యొక్క పని ఏంటి న్యూరాన్ లో అంటే, రిసీవ్స్ ద స్టిములస్. సో ఏదన్నా ఇన్ఫర్మేషన్ ని తీసుకోవడం అండ్ క్యారీ ద ఇంపల్సెస్ టువర్డ్స్ సెల్ బాడీ. సెల్ బాడీ వరకు దాన్ని చేరవేయడం అనేది డెండ్రైట్ యొక్క పని. దెన్ సెల్ బాడీ, దాంట్లో న్యూక్లియస్ ఉంటుంది. దాని ముఖ్యమైన పని ఏంటి అంటే అగైన్ ఆ ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తూ నెక్స్ట్ యాక్సాన్ వరకు పంపించడం. సో యాక్సాన్ అనేది బేసికలీ ఫైబర్ అన్నమాట. అక్కడి నుంచి అది వేరే న్యూరాన్ దగ్గరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకెళ్తుంది. అలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఇన్ఫర్మేషన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో బేసికలీ ఎన్ని టైప్స్ ఉంటాయి న్యూరాన్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఒకటి సెన్సరీ న్యూరాన్స్, రెండవది మోటార్ న్యూరాన్స్, ఇంకోటి ఇంటర్ న్యూరాన్స్. సెన్సరీ న్యూరాన్స్ అంటే సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయి కదా మనకి, 5 సెన్సరీ ఆర్గాన్స్. మనకి ఉన్న 5 సెన్సరీ ఆర్గాన్స్ ఏంటి? సెన్సరీ ఆర్గాన్స్ అంటే ఏంటి? ముక్కు, చెవి, నోరు, ఇంకా కళ్ళు. లాస్ట్ది ముక్కు, చెవి, కళ్ళు, నోరు, మెదడు. చర్మం, స్కిన్. ఓకే. బ్రెయిన్ రాదు ఇక్కడ. ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏదైతే తీసుకుంటున్నామో అవి దేని ద్వారా క్యారీ అవుతాయి అంటే సెన్సరీ న్యూరాన్స్ ద్వారా క్యారీ అవుతాయి. దాని తర్వాత ఈ జ్ఞానేంద్రియాలు కాకుండా మనకి కర్మేంద్రియాలు కూడా ఉంటాయి కదా. సో కర్మేంద్రియాలు కూడా మళ్ళీ 5 ఉంటాయి. ఏంటి కర్మేంద్రియాలు? ఇంద్రియాలు అంటే అగైన్ 2 టైప్స్ ఆఫ్ ఇంద్రియాస్ ఉంటాయి మన బాడీలో. ఒకటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ. జ్ఞానేంద్రియాలు ఇప్పుడు మీరు చెప్పింది మనం జ్ఞానం తీసుకునేవి సెన్సరీ ఆర్గాన్స్. కర్మేంద్రియాలు కూడా 5 ఉంటాయి, మోటార్ ఆర్గాన్స్. ఏంటి ఆ 5? కాళ్ళు, చేతులు, వెరీ గుడ్. నోరు, డిశ్చార్జ్, కరెక్ట్. పాయు, ఉపస్థ. ఉపస్థ. వాక్, పాని, పాదవ్, పాయు, ఉపస్థ అనే 5 మోటార్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకు ఇన్ఫర్మేషన్ క్యారీ చేసేవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీ చెవులు ఆ క్వశ్చన్ అనేవి విన్నాయి. ఇప్పుడు మీ చేతులు కర్సర్ దగ్గరికి మూవ్ అయ్యి అన్మ్యూట్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అనేది చెవుల దగ్గర నుంచి చేతి వరకు పాస్ అయింది కదా, మధ్యలో ప్రాసెస్ జరిగింది. మీకు అన్మ్యూట్ చేసుకోవాలి అన్న ఇన్ఫర్మేషన్ కూడా చేతుల దాకా వెళ్ళింది కదా. ఈ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అది
ఈ న్యూరాన్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. సో సెన్సరీ న్యూరాన్స్ ద్వారా మీ చెవులోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అది బ్రెయిన్ కి పంపిస్తుంది. సో తర్వాత బ్రెయిన్ ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి మన చేతుల దగ్గరికి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు నువ్వు అన్మ్యూట్ చేసి మాట్లాడు అని నోటికి కానీ, మాట్లాడమని నోటికి కానీ, అన్మ్యూట్ చేయమని చేతులకి కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందో ఈ ప్రాసెస్ అంతా ఏం చేస్తుంది అంటే న్యూరాన్స్ ద్వారా జరుగుతుంది. సో సెన్సరీ న్యూరాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, మోటార్ న్యూరాన్స్ ద్వారా వర్క్ చేయడం, క్యారీస్ మెసేజెస్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో అక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వరకు సెన్సరీ న్యూరాన్స్ తీసుకెళ్తే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఏవి క్యారీ చేస్తాయి, నెక్స్ట్ మనం ఏం చేయాలో మోటార్ న్యూరాన్స్ అనేవి చేస్తాయి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లైక్ రోడ్లో ఉన్నాము, ఏదన్నా వెహికల్ మన ముందు వస్తుంది అనుకోండి, మన కళ్ళు అనేవి వెహికల్ ని చూస్తాయి, రైట్? సో మన ముందు వస్తున్న ఒక పెద్ద బండిని కళ్ళు అనేవి చూస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది, కాళ్ళ దగ్గరికి వెళ్తుంది, అక్కడి నుంచి జరగమని, రైట్? సో ఆ లోపల ప్రాసెసింగ్ ఏదైతే ఉందో కళ్ళు అనేవి చూడడం ఎలా జరుగుతుంది, సెన్సరీ న్యూరాన్స్ ద్వారా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, మన ముందు ఒక పెద్ద వెహికల్ వస్తుంది అని. ఇప్పుడు అక్కడ ప్రాసెస్ జరిగిన తర్వాత నెక్స్ట్ కమాండ్ ఏదైతే ఉందో అది మోటార్ న్యూరాన్స్ వరకు చేరాలంటే అక్కడి నుంచి ఎలా చేరుతున్నాయి, మోటార్ కాళ్ళ వరకు ఎలా చేరుతున్నాయి అంటే మోటార్ న్యూరాన్స్ ద్వారా చేరుతుంది. ఓకే, సో ఇలా ఈ లోపల ప్రాసెస్ అంతా సెన్సరీ న్యూరాన్స్ ఇంకా మోటార్ న్యూరాన్స్ ద్వారా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో రకం ఉంటుంది ఇంటర్ న్యూరాన్స్ బిట్వీన్ సెన్సరీ న్యూరాన్స్ అండ్ మోటార్ న్యూరాన్స్ ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. లైక్ వీటి రెండింటి మధ్యలో ఈ ఇంటర్ న్యూరాన్స్ అనేవి వస్తుంటాయి. సో దెన్ కమింగ్ టు సైనాప్స్. సైనాప్స్ అంటే బేసికలీ ఏ స్మాల్ గ్యాప్ అన్నమాట. ఒక న్యూరాన్ యొక్క యాక్సాన్ కి, లైక్ ఇందాక మీకు గుర్తున్నట్లయితే ఇక్కడ డెండ్రైట్ అనేది ఉంటుంది, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళి లాస్ట్ యాక్సాన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వేరే దగ్గరికి చేరుతుంది అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ యాక్సాన్ కి నెక్స్ట్ డెండ్రైట్ కి మధ్యలో ఉన్న ఒక చిన్న ప్లేస్ ని, ఆ స్మాల్ గ్యాప్ ని ఏదైతే ఉందో దాన్ని సైనాప్స్ అంటాం మనము. సో అది బేసికలీ జంక్షన్ లాంటిది అనమాట, జంక్షన్ బిట్వీన్ న్యూరాన్స్ విచ్ యూస్ ద న్యూరో ట్రాన్స్మిటర్ టు స్టార్ట్ ద ఇంపల్స్. సో ఇప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అని నేను చెప్తూ ఉన్నాను కదా ఇందాకటి నుంచి. అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి న్యూరాన్స్ ద్వారా పాస్ అవుతుంది. బట్ ఎలా అంటే రాతపూర్వకంగా పాస్ అవుతుందా ఆర్ ఎలా పాస్ అవుతుంది అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్న కెమికల్స్ ద్వారా పాస్ అవుతుంది. బ్లడ్ ద్వారానా, ఎలా పాస్ అవుతుంది అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా. న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే బేసికలీ కెమికల్స్ అన్నమాట. సో ఆ కెమికల్స్ ద్వారా లైక్ ఈ ఇంపల్సెస్ అనేవి ఒక న్యూరాన్ నుంచి సెకండ్ న్యూరాన్ కి, లైక్ అనదర్ న్యూరాన్ కి వెళ్ళడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో సో దీస్ ఆర్ బేసికలీ కెమికల్ సబ్స్టాన్సెస్ విచ్ న్యూరాన్ ప్రొడ్యూసెస్. ఓకే, సో న్యూరో ట్రాన్స్మిటర్స్ గురించి మళ్ళీ మనం నెక్స్ట్ హార్మోన్స్ క్లాస్ లో కానీ అక్కడ ఇంకా డీటెయిల్డ్ గా చూద్దాం ఇంకొకసారి. ఎందుకంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మనం ఏ ఫంక్షనింగ్ అయినా కానీ బాడీలో, ఎందుకంటే దాని ద్వారానే ఈ సిగ్నలింగ్ అనేది జరుగుతుంది కాబట్టి. సో నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, న్యూరాన్స్ తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఈ మొత్తం నర్వస్ సిస్టమ్ అనేది రెండు భాగాలుగా విభజించబడింది మన శరీరంలో. ఒకటి ఏంటి అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, రెండవది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏమొస్తుంది, ఇందాక మీరు చూసినట్లయితే సెన్సరీ న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్ గురించి చెప్పినప్పుడు సిఎన్ఎస్ గురించి చెప్పా కదా. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే బేసికలీ బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ అనేవి వస్తాయి. అవి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కంప్యూటర్ వర్క్ అవ్వాలంటే సిపియు అనేది ఇంపార్టెంట్ కదా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం కదా. అలాగే ఈ మొత్తం నర్వస్ సిస్టమ్ వర్క్ అవ్వాలంటే ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది అంత ఇంపార్టెంట్. దీంట్లో ఏముంటాయి, బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్, మన వెన్నుముక్క ఇంకా మెదడు, ఈ రెండింటిని కలిపి ఆర్ ఈ రెండు భాగాల్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కింద విభజించబడ్డాయి. దెన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో
ఏముంటాయి అంటే బేసికలీ ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా మన శరీరం అంతటా ఉన్న న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో మన చేతి వేళ్ళ వరకు, కాళ్ళ వేళ్ళ వరకు, జుట్టు వరకు, సో ఈ న్యూరాన్స్ అనేవి పాకుంటాయి. ఆ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కింద వస్తాయి. క్లియర్? మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అగైన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కి 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి, సొమాటిక్ అని, ఆటోనామిక్ అని. మళ్ళీ ఆటోనామిక్ లో సింపాథెటిక్, పారాసింపాథెటిక్ ఉంటాయి. ఒక్కొక్కటిగా చూద్దాము. ఫస్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇక్కడ 2 ఉంటాయి అని చెప్పాను కదా, బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ అని. సో ఫస్ట్ బ్రెయిన్ లో ఏం ముఖ్యమైన భాగాలు అంటే బ్రెయిన్ స్టెమ్, థలామస్, హైపోథలామస్, సెరిబెల్లం అండ్ సెరిబ్రమ్. ఈ 4 బ్రెయిన్ లో ఉన్న ముఖ్యమైన భాగాలు. దాంతో పాటు స్పైనల్ కార్డ్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ బ్రెయిన్ గురించి చూద్దాం. సో జస్ట్ ఒక్కొక్క పాయింట్ రాశాను, ఒక్కొక్క భాగం గురించి. లైక్ సెరిబెల్లం వచ్చేసరికి దీని పని ఏంటి, మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే కోఆర్డినేషన్ ఆఫ్ మూమెంట్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మోటార్ లెర్నింగ్. ఏ మూమెంట్ కి సంబంధించింది అయినా కానీ కోఆర్డినేషన్ జరగాలంటే ఈ సెరిబెల్లం ద్వారా జరుగుతుంది. దెన్ సెరిబ్రమ్. సెరిబ్రమ్ అనేది లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అంటాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కాన్షియస్ యాక్టివిటీ, లైక్ మన ఎమోషన్స్ కానీ, పర్సెప్షన్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ, ప్లానింగ్ కానీ, ఇలా మెదడు చేసే ముఖ్యమైన కాన్షియస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అవన్నీ సెరిబ్రమ్ కిందకు వస్తాయి అన్నమాట. దెన్ థలామస్. థలామస్ లో ఏం జరుగుతుందంటే బ్రెయిన్స్ స్విచ్ బోర్డ్ లాంటిది. ఇది ఫిల్టర్స్ అండ్ దెన్ రిలేస్ ద ఇన్ఫర్మేషన్ టు వేరియస్ బ్రెయిన్ రీజియన్స్. సో మెదడులో ఉన్న వివిధ భాగాల దగ్గరికి ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ చేస్తుంది. సేమ్ వే మెడుల్లా అబ్లాంగేటా. మెడుల్లా అబ్లాంగేటాలో ఏం జరుగుతుందంటే అది మన శరీరానికి కావాల్సిన వైటల్ యాక్షన్స్ లైక్ రెస్పిరేషన్ అవ్వచ్చు, హార్ట్ బీట్ అవ్వచ్చు, ఇవన్నీ కంట్రోల్ చేసేది మెడుల్లా అబ్లాంగేటా. అవి మనం ఎరుకతో చేయట్లేదు కదా, శ్వాస తీసుకోవడం అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంటుంది. హార్ట్ బీట్ కూడా మనం ఏ విధంగానూ కంట్రోల్ చేయట్లేదు. అవి ఇన్వాలంటరీగా మన శరీరంలో జరిగే పనులు. సో అలా ఇన్వాలంటరీగా జరిగే ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మెడుల్లా అబ్లాంగేటా దగ్గర కంట్రోల్ అవుతాయి. సో దెన్ బ్రెయిన్ స్టెమ్. బ్రెయిన్ స్టెమ్ లో అగైన్ ఇంపార్టెంట్ పార్ట్స్ వస్తే మెడుల్లా కానీ, పాన్స్ కానీ, మిడ్ బ్రెయిన్ కానీ, ఇవన్నీ బ్రెయిన్ స్టెమ్ దగ్గరకు వస్తాయి. బ్రెయిన్ స్టెమ్ తర్వాత ఇంకా కంటిన్యూషన్ ఏముంటుంది, స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది. ఓకే, అది కాకుండా బ్రెయిన్ స్టెమ్ దగ్గర ఇంకోటి ఏముంటుందంటే హైపోథలామస్ ఆర్ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది అనమాట. సో హైపోథలామస్ పని ఏంటి అంటే ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మానిటర్ చేయడం, అవి సరిగ్గా జరుగుతున్నాయా లేదా అంటూ వాటన్నింటిపైన ఫోకస్ పెట్టడం అనేది హైపోథలామస్ లో జరుగుతుంది. అండ్ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో ఆ గ్లాండ్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ ని రెగ్యులేట్ చేయడం కానీ, మన నిద్రని ఇంకా ఆకలిని కంట్రోల్ చేయడం కానీ, ఇవన్నీ ఈ హైపోథలామస్ కంట్రోల్లో ఉంటాయి. లైక్ మనం ఎందుకు ఆహారం అనేది తీసుకుంటాం, జనరల్ గా ఎందుకు మనం భోంచేస్తాం, ఎందుకంటే ఆకలేస్తుంది కాబట్టి. ఎందుకు ఇంత పోర్షన్ లోనే తింటాం, ఎందుకంటే మన సాటిస్ఫాక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి. ఈ ఎపటైట్ ఇంకా సాటిస్ఫాక్టరీ సైకిల్ ఏదైతే ఉందో, తినడం అండ్ ఇంతవరకే తినడం, అవన్నీ కంట్రోలింగ్ అనేది జరగాలి కదా. అలాగే నిద్ర కూడా, ఈ టైంలో నిద్ర పట్టడం అండ్ తర్వాత ఫలానా టైంలో మనకు నిద్ర సరిపోయిన తర్వాత మన శరీరానికి కావాల్సిన నిద్ర అందిన తర్వాత నిద్ర లేవడం అనేది, ఆ నీడ్ సాటిస్ఫాక్షన్ అనేది ఏదైతే ఉందో ఆ సైకిల్ ని కంట్రోల్ చేసేది, రెగ్యులేట్ చేసేది ఏంటి అంటే ఈ హైపోథలామస్. సో నెక్స్ట్ సెరిబ్రమ్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే సెరిబ్రంలో బేసికలీ 4 లోబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 4 భాగాలుగా విభజించవచ్చు ఈ సెరిబ్రమ్ ని. 4 లోబ్స్ ఆఫ్ బ్రెయిన్ అని కూడా అంటారు, లేదా లోబ్స్ ఆఫ్ సెరిబ్రమ్ అని కూడా అంటారు. ఫ్రంటల్ లోబ్, పెరైటల్ లోబ్, టెంపోరల్ లోబ్, ఇంకా ఆక్సిపిటల్ లోబ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను,
4 లోబ్స్ ఆఫ్ బ్రెయిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాల్సిన దాంట్లో 4 భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రంటల్ లోబ్ అంటే ఏంటి? ఇక్కడ బేసికల్లీ ఏమి జరుగుతుంది అంటే ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్. ఈ ప్లానింగ్ అనేది ఫ్రంటల్ లోబ్ లో జరుగుతుంది. దెన్ పెరైటల్ లోబ్ అంటే బేసికల్లీ సెన్సరీ ప్రాసెసింగ్, అటెన్షన్, లాంగ్వేజ్ కానీ ఇవన్నీ పెరైటల్ లోబ్ కిందకు వస్తాయి. పెయిన్, ప్లెజర్, టచ్ ఇవంతా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఏదన్నా ఒక వేడిగా ఉన్న వస్తువుని పట్టుకున్నాం అనుకోండి, వెంటనే అక్కడి నుంచి మన చేతిని తీసేసుకుంటాం కదా వెనక్కి. ఈ ప్రాసెసింగ్, ఈ పెయిన్, ప్రెషర్ ఏదైతే ఉందో ఈ ప్రాసెసింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే పెరైటల్ లోబ్ లో జరుగుతుంది. ఓకే. దెన్ టెంపోరల్ లోబ్ అంటే ఏంటి? ఇక్కడ మన ఆడిటరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, చెవులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఆడిటరీ పర్సెప్షన్ కానీ, స్పీచ్ కానీ, విజువల్ పర్సెప్షన్స్ అగైన్ ఇవన్నీ టెంపోరల్లో జరుగుతాయి. దెన్ ఆక్సిపెటల్ ముఖ్యంగా మన కన్నుకి సంబంధించింది. ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ విజువల్ ఇన్ఫర్మేషన్. మనం కళ్ళ ద్వారా తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిందంతా ఈ ఆక్సిపెటల్ లోబ్ లో జరుగుతుంది. లైక్ ప్రాసెసింగ్, బేసికల్లీ ఆ ప్రాసెసింగ్ అంతా ఈ సెరిబ్రంలో జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం పర్సెప్షన్ అలాంటి వర్డ్స్ చూస్తున్నాం కదా. బేసికల్లీ పర్సెప్షన్ అంటే ఏంటి? పర్సెప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఒకేలాగా చేరదు. ఒకటే ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ అందరికీ ఒకటే, రైట్? సో ఒకళ్ళకి ఒకలాగా, ఇంకొకళ్ళకి ఇంకోలాగా కనిపించట్లేదు కదా. అందరికీ ఒకేలాగా ఒకే కలర్ కనిపిస్తుంది, రైట్? బట్ అలా చూస్తున్న స్క్రీన్ అనేది సెన్సరీ న్యూరాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేవి తీసుకుంటది, అందుకని మనకి సేమ్ గా కనిపిస్తుంది. బట్ మనం ఒకరి నుంచి ఒకరు ఎలా డిఫరెంట్ అంటే ఈ పర్సెప్షన్ అన్న దాని ద్వారా డిఫరెంట్. అంటే ఏంటి? అందరం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఒకటే అయినా, బయట నుంచి వినిపించే ఇన్ఫర్మేషన్ ఒకటే అయినా, మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం అన్న దగ్గర పర్సెప్షన్ అనేది వస్తుంది. సో 2 కాన్సెప్ట్స్ వస్తాయి ఇక్కడ నర్వస్ సిస్టంలో: సెన్సేషన్, పర్సెప్షన్. వాట్ ఈస్ సెన్సేషన్? సెన్సేషన్ అంటే సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా మనం తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్. క్లియర్? అది అర్థమైంది కదా, నర్వస్ సిస్టమ్ ద్వారా న్యూరాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్తుందని. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే ఏంటి? పర్సెప్షన్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు అందరికీ చెప్పాను అనుకోండి, ఇమీడియట్ గా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక చిన్న టెస్ట్ తీసుకుందామని, ఒక ఎగ్జామ్ తీసుకుందామని. సో ఇమీడియట్ గా చెప్పానంటే ఇప్పుడు అందరికీ వినిపించిన శబ్దం ఒకటే. ఆ శబ్దం ఏదైతే ఉందో అది సెన్సేషన్. ఆ తర్వాత మనం ఎలాగైతే తీసుకుంటున్నామో, ఇప్పుడు అవసరమా, క్లాసెస్ ఉన్నాయి కదా అది చాలు అని ఒకరు అనుకోవచ్చు, లేదు చూద్దాము నేను ఎంతవరకు నేర్చుకున్నాను అని ఇంకొకరు అనుకోవచ్చు, ఆర్ లేదు నాకు వేరే పనులు ఉన్నాయి, నెక్స్ట్ టైం ఎగ్జామ్ పెట్టినప్పుడు తీసుకుంటాను అని ఇంకొకళ్ళు అనుకోవచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మనందరి ఆలోచనలు వేరేగా ఉంటాయి కదా. సో మన ఆలోచనలను బట్టి మనము బయట జరుగుతున్నవి తీసుకోవడం కూడా మారుతూ ఉంటుంది. మన ఇప్పుడు దాకా జరిగిన లైఫ్ ఈవెంట్స్ అవ్వచ్చు, వాటన్నింటిపైన డిపెండ్ అయి ఉంటాయి మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఎలా ఆలోచిస్తున్నాం అనేది. అది పర్సెప్షన్. సో ఈ సెన్సేషన్ ఒకటే అయినా కానీ పర్సెప్షన్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది. పర్సెప్షన్ అంటే బేసికల్లీ మనం ఎలా తీసుకుంటున్నాం జరిగే సిచ్యువేషన్స్. క్లియర్? సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆకాశంలోకి చూసినా కానీ క్లౌడ్స్ చూస్తున్నాం అనుకోండి, మబ్బులు చూస్తున్నాం అనుకోండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కో షేప్ లో కనిపించవచ్చు కదా. అది వాళ్ళకున్న మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళకున్న ఆ టైంలో వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ని బట్టి ఏదైనా అవ్వచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా కనిపిస్తున్నాయి ఆ మబ్బులు. ఒకళ్ళకి కొండలాగా కనిపిస్తే, ఇంకొకళ్ళకి ఇంకోలాగా కనిపిస్తే, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇది కనిపించడం అనేది ఏదైతే ఉందో ఒకే మబ్బులు కదా, అందరికీ ఒకేలాగా కనిపించాలి కదా. ఎందుకు కనిపించట్లేదు అంటే పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్. సో మనం బయట ఎన్విరాన్మెంట్ లో జరుగుతున్న థింగ్స్ ని ఎలా తీసుకుంటున్నాం అనేది పర్సెప్షన్. ఓకే. సో దిస్ ఇస్ సెన్సేషన్, పర్సెప్షన్. ఈ 2 నర్వస్ సిస్టమ్ లోనే జరుగుతుంటాయి. సో
సో దెన్ ఫైనల్లీ స్పైనల్ రీజన్, అది ఆల్ అబౌట్ బ్రెయిన్ అనమాట. సారీ, దీంట్లో బ్రెయిన్ లోనే స్పెషల్ రీజియన్స్, ఇంకొన్ని స్పెషల్ రీజియన్స్ ఉంటాయి. ఆ స్పెషల్ రీజియన్స్ ఏంటి అంటే బ్రోకాస్ ఏరియా ఒకటి, ఇది ఫ్రంటల్ లోబ్ లో ఉంటుంది. దీని వల్లనే మనకి మాట అనేది వస్తుంది. మాట ప్రొడక్షన్ ఏదైతే ఉందో, స్పీచ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఈ బ్రోకాస్ ఏరియా వల్లనే జరుగుతుంది. దెన్ అలాగే ఇంకొక ఏరియా ఉంటుంది, వెడ్నిక్స్ ఏరియా అని. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్పీచ్ కి కావాల్సిన లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, సో మనం లైక్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకోవడం కానీ, లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలని కానీ, ఆ ఫ్రేమింగ్ అంతా ఈ వెడ్నిక్స్ ఏరియాలో జరుగుతుంది. అగైన్ దిస్ ఇస్ ఇన్ ఫ్రంటల్ లోబ్. దెన్ లింబిక్ సిస్టమ్, లింబిక్ సిస్టమ్ లో కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ థింగ్స్ టుగెదర్ లింబిక్ సిస్టమ్ అంటాం. లైక్ ఎమిగ్డలా కానీ, హిపోకాంపస్ కానీ, బేసల్ గ్యాంగ్లియా, ఇవన్నీ టుగెదర్, వీటన్నింటిని కలిపి లింబిక్ సిస్టమ్ కిందకు వస్తుంది అనమాట. అగైన్ లింబిక్ సిస్టమ్ యొక్క పని ఏంటి అంటే మన ఎమోషన్స్ ని, ఎమోషనల్ మెమరీని క్యారీ చేస్తాయి. సో మన ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ, లేదా ఎమోషనల్ గా మనం స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ మెమరీ ఏదైతే ఉందో అదంతా ఈ లింబిక్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. క్లియర్? సో అగైన్ ఎమిగ్డలా కూడా ఈ ఎమోషనల్ మెమరీకి సంబంధించిందే అన్నమాట. నార్మల్, జస్ట్ ఎ సెకండ్. ఓకే, సో మనం ఎక్స్ప్రెస్ చేసే ఎమోషన్స్ అన్ని ఈ లింబిక్ సిస్టమ్ కిందకి వస్తాయి. స్లైడ్స్ చేంజ్ అవుతున్నాయా మీకు? వాసుదేవ, స్లైడ్స్? అవుతున్నాయండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడైనా వాయిస్ కట్ అయితే జస్ట్ ఒకసారి చెప్పండి. ఎస్, యా, వాసుదేవ. దెన్ కమింగ్ టు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, దాంతో పాటు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో స్పైనల్ కార్డ్ కూడా ఇంపార్టెంట్. సో స్పైనల్ కార్డ్ మీకు అందరికీ తెలిసినట్టుగా ఇక్కడ పక్కన కనిపిస్తున్నట్లుగా వెన్నుముక్క. సో మన శరీరం అంతటా ముఖ్యమైనది, స్ట్రక్చర్ కి ఇవ్వడానికి కూడా అండ్ నర్వస్ సిస్టమ్ కి కూడా, రెండిటికి వెన్నుముక్క అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో దాంట్లో బేసికలీ 4 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సర్వైకల్ అంటాం. మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ ఇంకా అవ్వలేదు కదా, దాంట్లో మళ్ళీ వస్తుంది సేమ్ థింగ్. సో ఫస్ట్ మన మెడ నుంచి కొంచెం ఛాతి వరకు ఏమొస్తుందంటే సర్వైకల్ అంటాము, సర్వైకల్ రీజియన్. దాని కింద ఛాతి దగ్గర థొరాసిక్ రీజియన్. అక్కడ నుంచి కిందకి చూసుకుంటే కింద లాస్ట్ లంబార్ రీజియన్, మన పొట్ట దగ్గర కానీ వెనక్కి ఉండేది. లాస్ట్ లో వచ్చేసరికి ఒక చిన్న తోక లాగా ఉంటుంది కదా స్పైనల్ కార్డ్ కి, ఆ తోకని ఆ టెయిల్ బోన్ అంటాం ఇంగ్లీష్ లో. ఆ టెయిల్ బోన్ దగ్గర సాక్రమ్ అంటాం. సో అక్కడ 4-5 ఉంటాయి అన్నమాట. ఆ 5ంటిని కలిపి సాక్రమ్ కిందగా చెప్తాం. సో ఇది విభజన మాత్రమే స్పైనల్ కార్డ్ కి. సో ఇది స్ట్రక్చర్ పరంగా. ఇప్పుడు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ దగ్గరకు వస్తే, బ్రెయిన్ దగ్గర ఉన్న నరాలన్నింటినీ క్రేనియల్ నర్వ్స్ అంటాం. స్పైనల్ కార్డ్ దగ్గర ఉన్న నరాలన్నింటినీ స్పైనల్ నర్వ్స్ అంటాం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా స్పైనల్ నర్వ్స్ మళ్ళీ క్లాసిఫికేషన్, అదే ఇందాక నేను చెప్పినట్టుగా సర్వైకల్ గానీ, థొరాసిక్ గానీ, లంబార్ గానీ, సాక్రల్ గానీ, ఈ క్లాసిఫికేషన్ జరుగుతుంది. మొత్తం మీద ఒక 31 పేర్స్ అనేవి ఉంటాయి అన్నమాట స్పైనల్ నర్వ్స్ లో. క్రేనియల్ నర్వ్స్ లో వచ్చి 12 పేర్స్ అనేవి ఉంటాయి. ఈ నరాలన్నీ ఎందుకు స్పైనల్ నర్వ్స్ అంటున్నామంటే, స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి ఇంకా మిగిలిన బాడీకి అంతా చేరుతాయి. ఈ క్రేనియల్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రేనియం దగ్గర, అంటే మన బ్రెయిన్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఇంకొంచెం డీప్ గా వెళ్తే ఈ నరాలన్నీ వస్తుందని చెప్పాను కదా. ఇక్కడ బేసికలీ 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి, సెన్సరీ డివిజన్ ఇంకా మోటార్ డివిజన్ అని. సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లో ఫర్దర్ క్లాసిఫికేషన్. సో సెన్సరీ డివిజన్ లో ఏం జరుగుతుంది అంటే, సొమాటిక్ సెన్సరీ అండ్ విజరల్ సెన్సరీ అని 2 అంటాము. సొమాటిక్ దగ్గర
జనరల్ గా టచ్ కానీ పెయిన్ కానీ టెంపరేచర్ కానీ ఇందాక నేను పెరైటల్ లోబ్ గురించి చెప్పినప్పుడు చెప్పాను కదా, అక్కడ ప్రాసెసింగ్ జరుగుతుందని. సో ఈ డివిజన్ లో ఈ వర్క్స్ అన్ని జరుగుతాయి. మన వినికిడి కానీ చూపు కానీ అలాంటివన్నీ జరుగుతుంటాయి. విజరల్ దగ్గరికి వచ్చేసరికి వాసన కానీ ఇంకా మన టేస్ట్ కానీ, ఈ రెండు స్మెల్ అండ్ టేస్ట్ అనేవి ఈ విజరల్ సెన్సరీ దగ్గర జరుగుతుంటాయి. దెన్ మోటార్ డివిజన్కి వచ్చేసరికి సొమాటిక్ ఇంకా అటానమిక్ అనే రెండు డివిజన్స్ ఉంటాయి. అటానమిక్ డివిజన్లో సింపాథెటిక్ డివిజన్ ఇంకా పారాసింపాథెటిక్ డివిజన్ అని రెండు రకాలుగా విభజించబడుతుంది. సో ఇక్కడ కొంచెంగా చూసుకున్నట్లయితే ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట నర్వస్ సిస్టంలో. సో ఈ సింపాథెటిక్ డివిజన్లో ఏం జరుగుతుంది, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే మన శరీరంలో యాక్టివ్ అవుతుందో, సో ఆ టైంలో ఏమవుతుందంటే మన శరీరం అంతా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే పారాసింపాథెటిక్ యాక్టివ్ అవుతుందో అప్పుడు శరీరం అంతా డల్గా ఉండడం అనేది జరుగుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్. సో సింపాథెటిక్ డివిజన్ ఎప్పుడు యాక్టివ్ ఉంటుందో అప్పుడు మనం యాక్టివ్గా పనులు చేసుకోవడం కానీ ఆలోచించడం కానీ ఏమన్నా అగైన్ రెస్పాన్స్ ఇవ్వడం కానీ అలాంటివన్నీ జరుగుతుంటాయి. వెరస్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో అప్పుడు ఇవన్నీ కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. లైక్ శరీరం డల్గా ఉండడం కానీ నార్మల్ ఫంక్షనింగ్ అంతా జరుగుతుంటుంది, దానికి ప్రాబ్లం ఏం లేదు. బట్ యాక్టివ్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి సింపాథెటిక్ యాక్టివ్గా ఉన్నప్పుడు జరుగుతుంది. సో సింపాథెటిక్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఇంకా ఏమేం జరుగుతుందంటే మన హార్ట్ బీట్ పెరగడం కానీ, డైజెస్టివ్ యాక్టివిటీ తగ్గడం కానీ, ఆర్ మన బ్లాడర్ రిలాక్స్ అవ్వడం కానీ అలాంటివన్నీ జరుగుతుంటాయి. పారాసింపాథెటిక్ యాక్టివ్గా ఉన్నప్పుడు బేసికలీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. హార్ట్ బీట్ స్లో అవ్వడం కానీ, డైజెస్టివ్ యాక్టివిటీ బాగా జరగడం కానీ, మన బ్లాడర్ కాంట్రాక్ట్ అవ్వడం కానీ, గాల్ బ్లాడర్ అనేవి స్టిమ్యులేట్ అవ్వడం కానీ ఇలాంటి పనులన్నీ జరుగుతుంటాయి. బేసికలీ మన బాడీ రెస్ట్ అండ్ రిలాక్స్ మోడ్లో ఉండేది పారాసింపాథెటిక్. సింపాథెటిక్ ఏంటి అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో ఉండేది. సో ఎమర్జెన్సీగా ఉన్నాం అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సడన్గా ఒక పాముని కానీ అలాంటివి ఏమన్నా చూసామనుకోండి, ఇమీడియట్గా రెండు ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర, ఎయిదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. ఒకటి దాంతో ఫైట్ చేయడం, లేదా అక్కడి నుంచి ఫ్లైట్ అంటే పారిపోవడం కదా. సో అలాంటి సందర్భాలలో ఏ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది మన బాడీలో అది జరగడానికి అంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. దానివల్లనే మనం క్విక్గా త్వరగా ఆ డెసిషన్ అనేది తీసుకోగలుగుతాం. సో ఎప్పుడైతే పారాసింపాథెటిక్ యాక్టివ్ ఉంటుందో అప్పుడు మనం రెస్ట్గా ఇంకా రిలాక్స్డ్ మోడ్లో ఉంటాం. ఓకే, రెండు సిస్టమ్స్ అనేవి, రెండు డివిజన్స్ అనేది మనకి ఇంపార్టెంటే. ఒక్కోసారి ఒక్కోటి యాక్టివ్గా ఉండాలి, ఒక్కోసారి ఒక్కోటి కొంచెం తక్కువ యాక్టివ్గా ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ టైం అయింది అనుకోండి, సర్కాడియన్ సైకిల్ ప్రకారం నైట్ టైం అయితే ఇప్పుడు పారాసింపాథెటిక్ సిస్టమ్ యాక్టివ్ అవ్వాలి. అలా కాకుండా సింపాథెటిక్కే యాక్టివ్గా ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, నిద్ర పట్టకపోవడం కానీ, ఆర్ నిద్ర పట్టినా కానీ క్వాలిటీ స్లీప్ లేకపోవడం కానీ, అలాంటి మధ్యలో లేస్తూ ఉంటాం కదా, గుండె దడ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ రెండు సిస్టమ్ని బ్యాలెన్స్డ్గా చూసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్. క్లియర్? సో ఎమోషన్స్ అనేవి కూడా సింపాథెటిక్ సిస్టంలో ఉన్నప్పుడు హైట్గా ఉంటాయి, పారాసింపాథెటిక్లో ఉన్నప్పుడు డల్గా ఉంటాయి. దెన్ లాస్ట్ థింగ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సో ఈ ఫ్లూయిడ్ కూడా అగైన్ మీరు రిపోర్ట్స్ కానీ అలాంటివి చూసినప్పుడు ఎక్కడన్నా చూసుండొచ్చు నర్వస్ సిస్టమ్కి రిలేటెడ్ వాటిల్లో. ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ క్లియర్ ఫ్లూయిడ్ అనమాట. బ్రెయిన్ని ఇంకా స్పైనల్ కార్డ్ని చుట్టి ఉన్న ఒక లిక్విడ్. ఈ లిక్విడ్ యొక్క పనేంటి, ఈ ఫ్లూయిడ్ యొక్క పనేంటి అంటే ఏదన్నా ఇంజురీస్ జరిగినప్పుడు, సడన్ గా ఏమన్నా అటాక్స్ ఇట్లా జరిగినప్పుడు కుషన్ లాగా మనకి హెల్ప్ అవుతుంది మన బ్రెయిన్ కి ఇంకా స్పైనల్ కార్డ్ కి. అదే కాకుండా ఆ కుషన్ ఎఫెక్టే కాకుండా న్యూట్రియంట్స్ ఏవైతే కావాలో బ్రెయిన్ కి ఇంకా స్పైనల్ కార్డ్ కి అవి సర్వ్ చేయడం కానీ, వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అవన్నీ రిమూవ్ చేయడానికి కూడా ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో అగైన్ బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ చుట్టుముట్టి ఉండే ఒక ఫ్లూయిడ్.
సో జస్ట్ యాజ్ ఎ సమ్మరీ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టు 4 లోబ్స్ ఉంటాయి అన్నాను కదా, ఇక్కడ 4 కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి 4 లోబ్స్ సెరిబ్రంలో. రెడ్ కలర్ లో ఉన్నది ఫ్రంటల్ లోబ్, బేసికల్లీ రీజనింగ్ కానీ మోటార్ యాక్టివిటీ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్లానింగ్ అని చెప్పా కదా ఇందాక, మనం చేసే ప్లానింగ్ కానీ అవన్నీ ఫ్రంటల్ లోబ్ లో రెగ్యులేట్ అవుతూ ఉంటాయి. దెన్ పెరైటల్ లోబ్, ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో అక్కడ పెరైటల్ లోబ్ అంటాం దాన్ని. సెన్సేషన్ కానీ బాడీ ఓరియంటేషన్ కానీ ఇవన్నీ ఈ పెరైటల్ లోబ్ లో జరుగుతుంటాయి. దెన్ బ్లూ కలర్ వచ్చేసరికి టెంపోరల్ లోబ్, ఏదన్నా లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవాలన్నా స్పీచ్ ఇవ్వాలన్నా కానీ బేసికల్లీ ఈ టెంపోరల్ లోబ్ లో వస్తుంది అనమాట. మెమరీ కానీ హియరింగ్ కానీ ఎక్సెట్రా ఈ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ జరుగుతుంటాయి. దెన్ ఆక్సిపెటల్ లోబ్ గ్రీన్ కలర్ లో ఉంది కదా చిన్నది, అక్కడ ఏం జరుగుతుందంటే విజన్, మన కళ్ళకి సంబంధించిందంతా జరుగుతుంది. ఓకే, సో ఇట్స్ జస్ట్ రివిజన్ స్లైడ్ లాంటిది. కింద కనిపించేది సెరిబెల్లం, పైన ఉన్న పార్ట్ అంతా సెరిబ్రమ్. ఈ 4 కలర్స్ ఏదైతే ఉందో అదంతా సెరిబ్రమ్, మేజర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్. కింద చిన్నగా కనిపిస్తుంది కదా ఒక పర్పుల్ కలర్ లో, అది సెరిబెల్లం. ఇలా కలర్స్ ఉండవు, జస్ట్ అర్థం అవ్వడానికే పెట్టాను ఇక్కడ. ఓకే, సో బ్రెయిన్ అనేది ఈ పర్టికులర్ కలర్ లో ఉంటుందంటే అలా అంతా ఉండదు, జస్ట్ మనకు అర్థం అవ్వడానికి ఈ స్లైడ్ మాత్రమే. కింద పర్పుల్ కలర్ లో ఉండేది సెరిబెల్లం, ఇక్కడ బ్యాలెన్స్ కానీ మజిల్ కంట్రోల్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దెన్ ఫైనల్లీ బ్రెయిన్ స్టెమ్. ఈ బ్రెయిన్ స్టెమ్ దగ్గర నుంచి కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, ఆ రెండింటికి మధ్యలో ఉన్న కనెక్షనే ఈ బ్రెయిన్ స్టెమ్. బ్రీతింగ్, బాడీ టెంపరేచర్ ఎక్సెట్రా ఈ ఫంక్షన్స్ అన్ని బ్రెయిన్ స్టెమ్ లో జరుగుతుంటాయి. ఓకే, ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? బేసిక్ ఎనాటమీ అయితే నర్వస్ సిస్టమ్ కి సంబంధించింది ఇలా ఉంటుంది. ఒక్కసారి రిపీట్ చేయాలి, సమ్మరైజ్ చేసుకోవాలి అనుకుంటే మన క్లాస్ నంతా నర్వస్ సిస్టమ్ లో ముఖ్యమైన కణం ఏంటి అంటే న్యూరాన్. విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూరాన్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ చూసుకుంటే 3 టైప్స్ ఉంటాయి: సెన్సరీ న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్ అండ్ మూడోది ఏంటి? సెన్సరీ, మోటార్, ఒకటి లాస్ట్ది ఇంటర్నల్. వెరీ గుడ్, ఇంటర్ న్యూరాన్స్. ఇంటర్ న్యూరాన్స్ అంటే ఇన్ బిట్వీన్ సెన్సరీ అండ్ మోటార్ న్యూరాన్స్ ఉంటాయి. సో సెన్సరీ న్యూరాన్స్ ఇందాక చెప్పినట్లు ఇన్ఫర్మేషన్ ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దాకా తీసుకెళ్తే, మోటార్ న్యూరాన్స్ అనేవి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ ని బయటకి తీసుకొస్తూ ఉంటాయి. అండ్ ఇంటర్ న్యూరాన్స్ ఆర్ ఇన్ బిట్వీన్ దిస్ టూ. సో క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే నర్వస్ సిస్టమ్ క్లాసిఫికేషన్ మెయిన్ గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అన్న 2 క్లాసిఫికేషన్ జరుగుతుంది అనమాట ఇక్కడ. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో వచ్చే 2 ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి? సిఎన్ఎస్ లో వచ్చేవి బ్రెయిన్, స్పైనల్ కార్డ్. వెరీ గుడ్, బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్. సో బ్రెయిన్ లో ఎన్ని లోబ్స్ ఉంటాయి? లోబ్స్ ఆఫ్ 6. సెరిబ్రమ్, సెరిబ్రమ్ లో లోబ్స్ 6 4 లోబ్స్. lobes. పార్ట్స్ అడగట్లేదు, లోబ్స్ ఆఫ్ సెరిబ్రమ్ ఆర్ లోబ్స్ ఆఫ్ బ్రెయిన్ అన్నప్పుడు 4 లోబ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ది ఫ్రంటల్, కరెక్ట్. సెకండ్ పెరిట్రియల్ లోబ్. పెరైటల్ లోబ్, వెరీ గుడ్. థర్డ్ ది టెంపోరల్ లోబ్. టెంపోరల్ లోబ్, ఇంకా లాస్ట్ ఆక్సిపెటల్ లోబ్. ఆక్సిపెటల్. వెరీ వెరీ గుడ్. సో 4 లోబ్స్ ఆఫ్ బ్రెయిన్ అనుకున్నప్పుడు ఆర్ సెరిబ్రమ్ అన్నప్పుడు ఈ 4 ఫ్రంటల్, పెరైటల్, టెంపోరల్ ఇంకా ఆక్సిపెటల్ లోబ్స్ అనేవి వస్తాయి. దెన్ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ లో ఎన్ని లైక్ డివిజన్స్ ఉన్నాయి? స్పైనల్ కార్డ్ ని ఆర్ వెన్నుముక్కని. ఓకే, ఫస్ట్ దేంటి? మెడ దగ్గర వచ్చేది, స్టార్ట్ అయ్యేది సర్వైకల్. వెరీ గుడ్. మీరు జనరల్ గా పెయిన్ గానీ అలా వెన్నుముక్క నొప్పి అన్నప్పుడు, ఎక్కడ పెయిన్ అన్నప్పుడు ఒక్కోసారి మీరు సర్వైకల్ పెయిన్ అని, లంబార్ పెయిన్ అని అలా వింటుంటారు పేషెంట్స్ నుంచి. సో సర్వైకల్ అంటే బేసికలీ పైన మెడ దగ్గర వచ్చేది. దెన్ ఛాతి దగ్గర కొంచెం కిందకి దిగిన తర్వాత నెక్స్ట్ ఏం డివిజన్ వస్తుంది? thoracic,
థొరాసిక్, వెరీ గుడ్. థొరాసిక్. నెక్స్ట్ లంబార్. లంబార్ Lumbar. తర్వాత కింద లాస్ట్ వచ్చేది సాక్రమ్ ఆర్ సాక్రమ్ ఆర్ కాకిక్స్ అంటాం, కింద లాస్ట్ టెయిల్ బోన్ అంటాం. సో Tail దిస్ bone. ఇస్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్పైనల్ కార్డ్. సో దెన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ సొమాటిక్ అండ్ అటానమిక్ అన్న 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అటానమిక్ లో సింపాథెటిక్, పారాసింపాథెటిక్ అన్న డివిజన్స్ ఉంటాయి. క్లియర్? ఓకే మేడం. ఓకే. సో నర్వస్ సిస్టమ్ యొక్క ముఖ్యమైన పనేంటి? మొత్తం నర్వస్ సిస్టమ్ యొక్క పనేంటి? సమాచారాన్ని చేరవేయటం. ఫంక్షన్స్ ఆఫ్ నర్వస్ సిగ్నల్స్ ఫాస్ట్ సైడ్. వెరీ గుడ్. సో బయట నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, దాన్ని ప్రాసెస్ చేయడం అండ్ మనకు కావాల్సిన కమాండ్ అనేది ఇవ్వడం. లైక్ ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మీ చెవుల ద్వారా అది బ్రెయిన్ వరకు చేరి తర్వాత చేతులకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అన్మ్యూట్ చేయమని, ఎక్కడ అన్మ్యూట్ చేయాలి అవన్నీ. సో ఈ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసింగ్ అంతా నర్వస్ సిస్టమ్ యొక్క ముఖ్యమైన పని. సో ఎనీ అదర్ డౌట్స్?